హాయ్, నేను మీ నవ్య మళ్ళీ వచ్చేసిన ఇంకో కొత్త రెసిపీతో. ఇది గార్లిక్ రైస్ విత్ పన్నీర్ ఫ్రై అండి. మా పిల్లల లంచ్ బాక్స్ షేర్ చేస్తున్నా. దీనికి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా. దాన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. దానిపైన కొంచెం సాల్ట్, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం లెమన్ వేసి బాగా కలిపేసి ఒక 20 మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసుకోవాలి. మా పిల్లలకి అస్సలు వెజిటేబుల్స్ పెట్టకూడదు, అసలు తినరు. వెజిటేబుల్స్ పెడితే, ఏదైనా కర్రీ పెడితే వాళ్ళకి ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ లాగా అట్లా చేసి పెడతాను. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత గార్లిక్ రైస్ కోసం కొంచెం వెల్లుల్లి, పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి తీసుకుని దీన్ని కచ్చాపుచ్చగా దంచుకోవాలండి. ఇది కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ గార్లిక్ పేస్ట్ వేసి కలిపేసుకోవాలండి బాగా. దీనికి పోపు వేసుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. అంతే, మనం గార్లిక్ రైస్ చేసుకున్నాం కదా, అది తీసి దీంట్లో యాడ్ చేసుకోవడమే. బాగా కలిపేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అంతే అండి, గార్లిక్ రైస్ రెడీ. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఇంకొక ప్యాన్ తీసుకుందాం. నేను ఇక్కడ గ్రిల్ ప్యాన్ తీసుకున్నా. ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని దీంట్లో ముందు మనం 20 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని అటు ఇటు తిప్పి బాగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గార్లిక్ రైస్ పెట్టేస్తున్నానండి బాక్స్లో. దీనిపైన పన్నీర్ పీసెస్ చేసి పెట్టేశాను. మరి వాళ్ళకి ఎట్లా నచ్చిందో నచ్చలేదో రివ్యూ చూడాలి. నాకైతే చాలా బాగా నచ్చింది, బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ప్లీజ్ ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.